కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అన్నోన్ నంబర్ నుంచి వీడియో వచ్చిందేంటి? Oh my God! Yes! సౌందర్య, ఎంత అందంగా ఉన్నావే. నా దిష్టి తగిలేలా ఉంది. ఎలా ఉంది యాడ్? చాలా బాగుంది. మీరు గుర్తుపట్టు, చూస్తాను. వీడియో పంపించి గుర్తుపట్టమంటున్నారంటే ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళై ఉంటారు. శేఖర్ కాదు. ఇంకా నాకు అక్కడ తెలిసింది ఎవరై ఉంటారు? సౌందర్య, you did a great job. ధర్మతేజ్ సార్? Yes. అయ్యో, నేను నమ్మలేకపోతున్నాను సార్. మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి? ఓ అయ్యో. కంగ్రాచులేషన్స్ సౌందర్య, యాడ్ సూపర్ గా వచ్చింది. నీ అందం వలన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ శుభ సందర్భంలో నీకో సర్ప్రైజ్ ఉంది. ఏంటి సార్ అది? చెప్పాను కదా సర్ప్రైజ్ అని. 1 అవర్లో వచ్చి పిక్ చేసుకుంటాను. కలిసి ఆఫీస్కి వెళ్దాం. రెడీగా ఉండు. షూర్ సార్, తప్పకుండా. ఓకే, బాయ్. బాయ్ సార్. మమ్మ ఎక్కడుంది? మమ్మా, 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 మమ్మా. ఏంటమ్మా? మమ్మా, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైంది? నా ఫస్ట్ యాడ్ వీడియో వచ్చింది మమ్మా. రియల్లీ? ఏది చూపించు.
క్యూట్, సో బ్యూటిఫుల్. నా దిష్టే తగిలేలా ఉంది. చాలా బాగుంది బేబీ. మమ్మా, ఇదంతా నీ సపోర్ట్ వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నేనెంత సపోర్ట్ చేసినా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే జరిగేది కాదు ఇదంతా. నీది మాత్రమే. మమ్మా, నేను త్వరగా రెడీ అయి వెళ్ళాలి. మా బాస్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నారు. పైగా యాడ్ బాగొచ్చిందని ఏదో సర్ప్రైజ్ ఉందన్నారు. రియలీ? సరే సరే, నువ్వు వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. మమ్మా. ఇన్ని రోజుల తర్వాత నీ కళ్ళల్లో ఆనందం చూశాను బేబీ. నీ కష్టానికి ఫలితం వచ్చి నువ్వనుకున్న ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి. చేరుకుంటావు. సిస్టర్, మన వాసు పరిస్థితి ఏంటి? అసలే మనోడికి ముక్కు మీద కోపం. లోపల ఏం చేస్తున్నాడంటారు? నాకు అదే టెన్షన్గా ఉంది. మీ ఫ్రెండ్కి కోపం ముక్కు మీద కాదు, ఒళ్ళంతా ఉంటుంది. ఎవరైనా ఏమైనా అంటే అవసరాలని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వాలనుకోడు. అదే మీ ఫ్రెండ్తో ఉన్న ప్రాబ్లం. అవును, అతను చిన్నప్పటి నుంచి ఇంతేనా? లేదు సిస్టర్, ఈ మధ్య బాగా తగ్గాడు. ఇంతకు ముందైతే కాఫీ బదులు టీ ఇచ్చినా సరే గొడవ పడేవాడు తప్ప అడ్జస్ట్ అయ్యేవాడే కాదు. ఈ మధ్య ఏమిచ్చినా తాగుతున్నాడు. ఇదంతా అత్తయ్య చేసిన గారాబం, అందుకే ఇలా తయారయ్యాడు. కొన్ని రోజులు నా చేతిలో పెడితే 4 వాతలు పెట్టైనా దారిలో పెడతాను. అసలు ఏం జరుగుతుంది లోపల? సిస్టర్, మనోడి బాలకం చూస్తుంటే లోపలేదో గట్టిగానే జరిగినట్టుంది. జాయిన్ అయిన నెక్స్ట్ డేనే ఉద్యోగం పోవడం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అవుతుంది అనుకుంటా. ఊరుకో, నోట్ నుంచి మంచి మాటలు రావా? వాసు గురించి తెలియక నువ్వు అలా అనుకుంటున్నావు సిస్టర్. ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. అయినా మన నోట్ నుంచి మంచి మాట వస్తే సరిపోదు. వాసు కాస్త ఆవేశం తగ్గించుకోవాలి. అరే వాసు, కూర్చో. ఏమైంది? ఇద్దరు గొడవేం పెట్టుకోలేదుగా, నిన్నెందుకు రమ్మంది? లోపల అసలు ఏం జరిగింది? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? ఇక టెన్షన్తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. చెప్పు. ఏం జరుగుతుంది? మీరనుకున్నదే జరిగింది. అంటే అంటే ఏముంది? జాబ్ పోయింది.